ఇక మోక్షం కావాలి మోక్షం కావాలి అని సామాన్యంగా అడుగుతుంటారు. చూడండి, ఐహిక జీవితం అనే త్రాచు పామునకు లోభమోహములనే 2 కూరలున్నాయి. దాన్ని త్రెంచేయాల. అప్పుడు ప్రపంచంలో సుఖ శాంతుల చేత జీవితాన్ని సాగించేదానికి సాధ్యమవుతుంది. ఇవి 2 త్రాచుపామునకు ఉన్నటువంటి కూరలు మాత్రమే ఉన్నాయి, విషముతో నిండినాయి. ఒకటి లోభం, రెండవది మోహం. నాది, నా వాళ్ళు, నా వాళ్ళు, నా వాళ్ళు, నా వాళ్ళు. ఈ డబ్బు, ధనము, ఆస్తి, ఐశ్వర్యం నాది 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 నాది. ఉన్నటువంటి నోట్లన్నీ నావే అనుకుంటున్నాడు మానవుడు. లక్ష్మి ఒక వేశ్య లాంటిది, చాలా మందికి తెలియదు. ఇది తకతక తకతక కొనిపిస్తుంది. ఈరోజు 100 రూపాయలు నోటు పెట్టుకోండి, మీరు మీ దగ్గర వచ్చి లక్ష్మి ఉంటుంది. ఇంకా వారం రోజుల్లో కలకత్తాకు పోయి ఉంటుంది, అదే నోటు ట్రాన్స్ఫర్ అయి ఉంటుంది. ఇక్కడి నుంచి హైదరాబాద్కి ఏమో పని పడిపోతారు, అక్కడ ఇస్తారు. వాడు తీసిపోతాడు, ఢిల్లీ ఇస్తాడు, వాడు తీసిపోతాడు కలకత్తా. నోటు ఎంతమంది చేతుల్లో పోతుందో, ఎంతమంది ఇంట్లో అది వాసం చేస్తుందో. అది ఒక వేశ్య లాంటిది. ధనాన్ని సరఫరా చేస్తూ ఉండాలి. అది మోహాన్ని ఖండిస్తూ పోవాలి అని అంటారు. అందువల్ల మోక్షం కావాలి అంటే ఏం చేయాలి? మోహక్షయమే మోక్షం అని అంటారు. మోహాన్ని నాశనం చేసుకుంటే ఆటోమేటిక్గా మోక్షం వస్తుంది అని అంటారు. కాబట్టి ఈ మోక్షానికి ప్రతిబంధకం ఏది అంటే మోహమే. దీనికి ఒక చిన్న ఉదాహరణ చూడండి. అగస్త్య మహాముని ఒకసారి ప్రయాణం చేస్తున్నారు. ఆయన స్వర్గానికి పోవాలి, అర్జెంటుగా పోతున్నాడు. మార్గ మధ్యంలో ఒక రైతు ఆనందంగా సంతోషంగా కూర్చునిట్టాడు. చూస్తాడు, వీడు చాలా మంచివాడుగా ఉన్నట్లున్నాడు, వీడిని కూడా వెంట తీసుకుపోదాం, వీనికి మోక్షం ఇప్పించేస్తామని అనుకుంటాడు. నాయన ఇక్కడ రా అంటాడు. వాడు చాలా వినయంగా వచ్చి నిలబడతాడు. నీ పైన నాకు జాలి వేసింది, చాలా మంచివాడిలా కనబడుతున్నావు, నా ఎంటరా నీకు స్వర్గానికి తీసుకుపోతాను. వాడు గాబరా పడిపోతాడు. అబ్బాబాబా, ఏం స్వామి? అవునయ్యా, నువ్వు చాలా మంచివాడు, తీసుకుపోతాను రా, మోక్షం ఇప్పించేస్తాను. స్వామి, నా పిల్లోడు చాలా చిన్నోళ్ళు, ఇప్పుడే వస్తే ఎట్లు స్వామి? కొంచెం నాకు ఈ సమయం ఇవ్వండి. ఎంతకాలం కావాలి నీకు? ఒక 10 సంవత్సరాలు అయితే చాలు స్వామి, నేను వచ్చేస్తాను మీ వెంట అంటాడు. తథాస్తు అంటాడు. 10 సంవత్సరాల తర్వాత వచ్చి మళ్ళా ప్రత్యక్షమవుతాడు అగస్త్యం. ఏమయ్యా, సిద్ధంగా ఉన్నావా, పోదామా అంటాడు. చూస్తాడు. స్వామి క్షమించండి అంటాడు. కొత్తగా పెళ్లి చేసినాను మా పిల్లోళ్ళకి, వాళ్ళ ముచ్చట్లు సంతోషం నేను చూడొద్దా? వాళ్ళ కడుపులో ఏమన్నా 4 కాయలు కాస్తే చూసి ఆనందంగా 2 నాళ్ళు ఉండి వస్తాను స్వామి. ఏమంత అర్జెంట్? మరి ఎప్పుడు వస్తావు? ఇంకో 10 సంవత్సరాల టైం అండి. తథాస్తు అంటాడు. అట్లే కానీ మళ్ళా వెళ్ళిపోతాడు. 10 సంవత్సరాల తర్వాత మళ్ళా దిగుతాడు. నాయనా 2 సార్లు అయిపోయింది, 3వసారి ఇది, త్వరగా వెళ్ళిపోదాం రా అంటాడు. మళ్ళా చూస్తూ బిక్కముఖం వేస్తాడు. స్వామి క్షమించలే, మీరు పిల్లవాళ్ళు చాలా చిన్నోళ్ళు, ఎట్లా రమ్మంటారు? వాళ్ళు కొంచెం పెద్దోళ్ళైన తర్వాత వాళ్ళకి పెళ్లి చేసి తర్వాత వస్తారు. మళ్ళా వస్తే వాళ్ళకి పిల్లలు కానీ, మళ్ళా వస్తే వాళ్ళు పెద్దోళ్ళు కానీ, మళ్ళా వస్తే వాళ్ళ పిల్లలు కావాలి, ఆలోచించేస్తాడు. సరే అట్లే కానని చెప్పి వెళ్ళిపోతాడు. మరలా కొంతకాలమైన తర్వాత వచ్చి దిగుతాడు. ఎక్కడ చూస్తే ఆ రైతే కనబడ్డు. ఏమైనాడని చూస్తాడు, ఎక్కడా లేడు వాడు. తన దివ్య దృష్టి చేత ఆలోచన చేస్తాడు. చూస్తే ఆ రైతే కుక్క ఇంటి ముందర కావులు కాస్తుంటాడు. చే అని చెప్పి ఆయన దగ్గర పోయి, ఏమయ్యా ఇటువంటి స్థితి వచ్చింది, ఇప్పుడైనా రా, మోక్షం ఇచ్చి ఇప్పిస్తాను రా, పోదాం రా అంటాడు. ఆ కుక్క రూపుకున్న రైతు అంటాడు, స్వామి పెద్దోళ్ళంతా నా కొడుకులు పనుల మీద అక్కడ ఇక్కడ పోతారు, చిన్న చిన్న పిల్లోళ్ళు ఆడోళ్ళు ఉంటారు, ఇంటి కావులకి ఎవరుంటారు, నేను ఈడే ఉంటాను స్వామి, ఇంకా కొంతకాలం పోని అంటాడు.
ఇంకెంతకాలం ఉంటావు? ఎట్లో 10 సంవత్సరాలు ఇస్తున్నారు కదా, ఎప్పుడో 10 సంవత్సరాలు ఇవ్వండి. తథాస్తు అని పోతాడు. మళ్ళా వచ్చి చూస్తాడు, ఆ కుక్క కూడా లేదాడ. ఎక్కడ పోయినా అని చెప్పి మళ్ళా దివ్య దృష్టి చేత ఆలోచన చేస్తాడు. ఒక పెద్ద పామయ్య ఆడే పడి ఉంటాడు. చూస్తాడు, ఏమయ్యా ఎటువంటి స్థితి వచ్చింది నీకు? రా పోదాం రా. స్వామి, నేను చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి సంపాదించి పెట్టేటటువంటి ధనం ఉంది ఇక్కడ, దీన్ని కావలి కాస్తున్నాను నేను. ఇప్పుడు వస్తే ఎట్లా? ఏదో ఒక రూపంలో పిల్లవాళ్ళకి ఈ ధనమంతా ఇచ్చేసి నేను వస్తాను అని అంటాడు. ఈ మోహం ఎటువంటి పని చేసింది? ఆ మహర్షి ఆలోచన చేస్తాడు. ఆలోచన చేసి సరే అని చెప్పి ఇంట్లోకి పోతాడు. ఆ పిల్లలంతా కొడుకుల్ని, మనవల్ని, వాళ్ళని వీళ్ళంతా పిలిపించి సభ ఏర్పాటు చేసి, నాయనలారా, మీ తండ్రి ఈ రీతిగా కుక్కగా మారిండే, ఇప్పుడు పాముగా మారినాడు, మీకు చాలా ధనం పెట్టినాడు, దాంట్లో ఏమేమున్నాయి? దండిగా ఉన్నాయి. మీరు వెనక ముందు ఆలోచన చేస్తే ఎవడు కొట్టుకుపోతాడో ఏమో అది. కాబట్టి వెనక ముందర ఆలోచన చేయకుండా ఆయుధాలు తీసుకొని ఆ పాముని చంపేసేయండి. ఇంకా డబ్బుందంటే కొడుకులు ఇడుస్తారా? ఇంకా పాము కాని, తండ్రి కాని, తాత కాని, ముత్తాత కాని తీసుకో అని చెప్పి తలకొట్టి తీసుకొని ఆయుధం తీసుకొని, ఎక్కడ స్వామి చూపండి అని చెప్పి రెడీగా వచ్చారు. అక్కడుంచి చూడు పాము ఏసి తల చేతులు కాళ్ళకు నరికి కొట్టి చంపేసేదాన్ని. చంపేసి కాల్ చేసేదాన్ని. దాంట్లో ఉండే దెబ్బంతా తీసుకునేసి అప్పుడు ఆలోచన చేస్తాడు. ఆ చనిపోయినటువంటి ఆ రైతు ఆలోచన చేస్తాడు, అబ్బబ్బబ్బా, ఈ డబ్బు యొక్క ఆశకు ఎంతటి హీనమైన పనికి కూడా వీళ్ళు రెడీగా ఉన్నారు కదా, వీళ్ళతో నాకేం సంబంధం అనే స్థితి వచ్చేసి తెంపుకునేసి మోహం తెగ. అగస్త్య మహర్షి రెడీగా ఉన్నాడు, రైట్ అని అది తీసుకుని వెళ్ళిపోయాడు. అంటే ఏమర్థము? మోహక్షయమే మోక్షం. మోహం ఎప్పుడైతే క్షయం, నాశనమైపోతుందో వెంటనే ఆటోమేటిక్ గా వస్తుంది. అది లేదు అంటే మళ్ళా జన్మలు ఎత్తాల్సిందే, ఏమేం జన్మలు ఉండే ఎత్తాల్సిందే. కాబట్టి ఇప్పటి నుంచి ఆ మోహాన్ని కొంచెం కొంచెం ఒకే రోజులో విడిచిపెట్టి నేను అరణ్యం పోతానని ఇంట్లో పోయి చెప్పారు పొద్దున్నే. ఆ స్వామి ఉపన్యాసం ఇచ్చినాడు, నీవు పెండ్లాం కాదు, నీ పిల్లలు కాదు, నీకు సంబంధం లేదు, పదా అని చెప్పి. రేపు పొద్దున్న రిపోర్ట్లు నాకు వచ్చిన. కాబట్టి వివేకము చేత, ఆత్మ విచారణ చేత కొంచెం కొంచెం తగ్గించుకుంటూ రావాలి.